వచ్చేసింది పీవీఆర్. నేను మీ పీవీఆర్. ఇప్పుడు మనం మాచర్ల పట్నంలో ఉన్నాం. పట్నంలో టీ స్టాల్ దగ్గర ఉన్నాం. మాచర్ల ఏ టీ పాయింట్ లో గానీ, ఒక చిన్న టీ స్టాల్ లో గానీ ఒకటే చర్చ. ప్రతి ఒక్కరు ఒక చర్చ అనిపిస్తుంది. అది బలంగా అనిపిస్తుంది. ఎన్నికల వేళ ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు గెలుస్తారు, టీడీపీ అభ్యర్థి గెలుస్తారా, వైసీపీ అభ్యర్థి గెలుస్తారా, రాష్ట్రంలో ఎవరు వస్తారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందా, లేదంటే నారా చంద్రబాబు నాయుడు వస్తాడా అనేది ఒక చర్చ బలంగా అనిపిస్తుంది. ఏ టీ స్టాల్లో ఎవరైనా టీ తాగుతూ ఒక దమ్ము తాగి ఇదే చర్చ జరుగుతుంది. ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు టీ స్టాల్ సెంటర్లలో ఇదే చర్చ. కొన్ని సెంటర్లలో అయితే మా వాళ్ళు గెలుస్తారని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే మా వాళ్ళు గెలుస్తారని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అనేది టీ స్టాల్లో ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కాంచి పెద్దల వరకు ఒకటే చర్చ. మరికొన్ని చోట్ల అయితే బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయని ఒక సమాచారం. ఈ నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో రాజకీయం ప్రజెంట్ చాలా ప్రశాంతంగా ఉంది. అటు వైసీపీ గాని, ఇటు టీడీపీ గాని ప్రశాంత వాతావరణంలో వాళ్ళు ప్రచారం ఆల్రెడీ మొదలు పెట్టారు. అటు వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇటు టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇద్దరు ఒకే మండలంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. అదే మండలం కారంపూడి మండలం. ఇద్దరు ఒకరు ఒకే మండలాన్ని ఎంచుకోవడం చర్చనీయంగా మారింది. కారంపూడి మండలంలో ఇద్దరు చర్చించుకొని ఒకే మండలంలో ప్రచారం మొదలు పెట్టారు. ఇటు ఈ రోజు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రచారంలోకి వచ్చారు. గత 4 రోజుల నుండి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు వ్యూహాలు ఎటుపోతున్నాయో తెలియదు. ఎవరందరికీ వాళ్ళు ప్రతివ్యూహాలు చేసుకుంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ విధంగా నియోజకవర్గంలో ఎవరందరికీ వాళ్ళు వ్యూహాత్మక రాజకీయాలు కొనసాగిస్తున్నారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఒకటే వినిపిస్తుంది సౌండ్. ఎవరు గెలుస్తారు ఏంది, ఈ రాజకీయాలు ఎవరు ఎటువైపు దిగుతారు, ఇప్పుడున్న వ్యక్తులు రేపటి మారే అవకాశం ఉందా, ఎలక్షన్ నాటికి ఇంకా మనకి 43 రోజుల టైం ఉంది. ఈ 43 రోజుల సమయం ఎవరు ఎటువైపు వెళ్తారనేది ఒక చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలు ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు, ఎవరు విమర్శలు వాళ్ళు చేస్తున్నారు, అంతా సోషల్ మీడియా వేదికగా రాజకీయం కొనసాగుతుంది. మొన్నటి వరకు గ్రౌండ్ వర్క్ చేసుకున్న రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. ప్రచారాల్లో ఆల్రెడీ ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఒకే మండలం వేదికగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు సామాన్యుడు కానించి మహిళల కానించి అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మాచర్లో రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువైపు తిరుగుతోంది రాజకీయం, ఎటువైపు మొగ్గు చూపుద్ది, రేపు ఏ వైపు మొగ్గు చూపుతారు, ఇటు జూలకంటి బ్రహ్మారెడ్డి వైపా, అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైపా అనేది మాచర్ల ప్రజలు చర్చనీయాంశంగా మారింది. ఏం జరుగుద్దో మరొక వీడియోలో మనం తెలుసుకుందాం.